నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. నవంబర్ నెల 5వ తారీఖు 2025 బుధవారం నాటి దిన ఫలితాలలో భాగంగా ఈ రోజు గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాల యొక్క ప్రభావము, ఫలితాలు ఈ 12 రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక సూర్యుడు తులారాశిలోను, చంద్రుడు మీనరాశిలోను సంచారం చేస్తున్నారు. అయితే బుధుడు శుక్రుడు ఇద్దరూ కలిసి కన్యలో యుతిగా ఉన్నారు. ఇది బుధాదిత్య యోగానికి సమానమైనటువంటి శుభప్రదమైనటువంటి అత్యంత శుభప్రదమైన రోజు అన్నమాట. ఈరోజు విశేషమైన రోజు. 12 రాశుల్లో ఉన్న వాళ్ళు ఎవ్వరూ ఈ రోజుని ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే వృధా చేసుకోకండి. అయితే కుజుడు కర్కాటకంలోను, గురుడు వృషభంలోను, శని భగవానుడు కుంభంలోను, రాహువు మీనంలోను, కేతు కన్యలోను సంచారం చేస్తున్నారు. అయితే బుధవారం కావడం వల్ల, బుధుడికి ప్రత్యేకం కావడం వల్ల జ్ఞానము, వ్యాపారము, సంభాషణ అంటే కమ్యూనికేషను ఈ వీటన్నిటికీ కూడా మోస్ట్ ఇంపాక్ట్ అంటే వీటి మీద ప్రభావము పడేటట్టుగా ఉంటుందన్నమాట. అయితే ఈరోజు అత్యంత శుభప్రదమైనటువంటి దివ్యమైనటువంటి రోజు, గుర్తుపెట్టుకోండి. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు: వ్యాపారాభివృద్ధి, మిత్రుల యొక్క సహాయ సహకారాలు, చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉండేందుకు అవకాశం ఉంది. ఈ రోజు చాలా జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యపరంగా, ప్రయాణపరంగా, ధనపరంగా ఇలా జాగ్రత్తలు తీసుకోండి. మీ రాశి వాళ్ళకి కొద్దిగా సమస్యలు అనేది కనబడుతోంది, జాగ్రత్తగా ఉండండి. అయితే పరిహారంగా విష్ణు సంబంధిత ఆలయ దర్శనం చేసుకోవడంతో పాటు పసుపు రంగు పువ్వులతో స్వామివారిని అర్చించే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి కన్యారాశి. ఈ రాశి వారికి బుధుడు మీ రాశిలోనే సంచారం చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు, జ్ఞానాభివృద్ధి, ఆర్థిక లాభము, పరువు ప్రతిష్టలు పెరగడము, ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా ఆ రంగాలకు తగ్గట్టుగా గౌరవము అంటే పెరుగుదల అనేది కనబడుతుంది. గౌరవంతో పాటు మీరు ఏదైతే అనుకున్నారో అవి పెరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఓవరాల్గా ఈ రోజును అస్సలు వృధా చేసుకోకండి. అయితే పరిహారంగా గోమాతకు ఆకుపచ్చని కూరగాయలు కానీ, ఆకుకూరలు కానీ తినిపించే ప్రయత్నం చేసినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి కుటుంబ సౌఖ్యము, వృత్తిలో పురోగతి, తర్వాత మానసిక స్థిరత్వము, ప్రయాణాలకు లాభదాయకము. కాబట్టి ప్రయాణాలు ఎవరైనా చేయాలని అనుకుంటే ఈ రోజు చేసినట్టయితే విశేషంగా కలిసి వస్తుంది. మీకు చెప్పదగిన పరిహారము: శ్రీమన్నారాయణుడికి పచ్చని అంటే పసుపు పచ్చని ఆ పువ్వులతో పాటు పచ్చకర్పూరం వేసినటువంటి చక్ర పొంగలిని నివేదన చేసినట్టయితే కనుక చాలా మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి కార్యసిద్ధి, ధనవృద్ధి, ఆర్థిక లాభాలతో పాటు స్నేహితుల యొక్క సహాయ సహకారాలు సమయానికి అందుబాటులోకి వస్తాయి. సాయంత్రం నుంచి ఆనంద సూచికలు అంటే ఏవైనా కొత్తగా వార్తలు వినడం కానీ, ఆనందానికి సంబంధించినటువంటి శుభకార్యాలకు సంబంధించి ఏవైనా వర్తమానాలు అందుకోవడం కానీ జరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. పరిహారంగా గణపతి స్తోత్ర పారాయణ ఉదయం పూట చేసినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.